నయీ తాలీం. నయీ తాలీం అంటే బేసిక్ ఎడ్యుకేషన్. గాంధీ గారు ప్రవచించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ అన్నమాట. అది ఏ రకంగా మన విద్య ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు ఏ విద్యనైతే మన దేశంలో తీసుకువచ్చారో అది వారి పాలనకు అవసరమైనటువంటి క్లర్క్స్ని తయారు చేయడానికి ఉద్దేశించినటువంటి విద్య అది. తర్వాత ఏ దోపిడీ వలసవాదము బ్రిటిష్ వాళ్ళు అమలు చేశారో మన దేశంలో ఆ భావజాలానికి అనుగుణంగా ఉండేటువంటి ఒక ఇంటలెక్చువల్ క్లాసుని తయారు చేయటానికి ఉద్దేశింపబడినటువంటి విద్య అది. కానీ మన సమాజానికి మన అవసరాలకి పనికొచ్చే విద్య కాదు. లార్డ్ మెకాలే ఏ విద్యనైతే మన దేశంలో ప్రవేశపెట్టారో దాంట్లో మనకు ప్రధానంగా కనపడేది, ఆయన ఏమంటాడంటే ఆయన తండ్రికి రాసినటువంటి ఒక ఉత్తరంలో, నేను ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం భారతదేశంలో భారతీయులుగా కనపడతారే కానీ వాళ్ళు ఆలోచన పరంగా వాళ్ళంతా కూడా వెస్టర్న్ అయిపోయిన వాళ్ళే అంటారు. కాబట్టి మనకి భారతీయ సంస్కృతికి, భారతీయ నాగరికతకి, భారతీయ అవసరాలకి అవసరమైన విద్య కావాలి. అందుకని గాంధీ చెప్పింది ఏమిటనమాట, ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రాథమికంగా మన అవసరాలకి, మన వ్యక్తి అవసరాలకి, మన సమాజానికి అవసరమైన విద్య మాత్రం కావాలి.